Jasprit Bumrah, Arshdeep Singh, Hardik Pandya, take a bow. Salute. Surya Kumar Yadav, man, what a catch! బ్రిడ్జ్టౌన్లో భారత జెండా రెపరెపలాడింది. బార్బడోస్లో భారత జట్టు బాద్షాగా నిలిచింది. రోహిత్ సేన 17 ఏళ్ల భారతీయుల కళ నెరవేర్చింది. ఇవాళ మ్యాచ్ అయిపోయిన వెంటనే ప్రపంచ కప్ టీమిండియా సాధించిన వెంటనే హార్దిక్ పాండ్యా కంటతడి పెట్టుకున్న దృశ్యం ప్రతి ఒక్క భారతీయుడిని కదిలించింది. ప్రతి ఒక్క భారతీయుడి రైట్ నౌ ఎమోషన్ అదే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనంద బాష్పాలు కారుస్తున్నారు. టీమిండియా 17 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ ఇవాళ సాధించడాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. హార్దిక్ పాండ్యా మాత్రమే కాదు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా ఎంతో ఎమోషనల్గా ఇవాళ కనెక్ట్ అయ్యారు ఆఫ్టర్ ద మ్యాచ్. అఫ్ కోర్స్ చాలామంది మ్యాచ్ అయిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికా టీంని చోకర్స్ అని చెప్పి హేళన చేస్తారు. కానీ వాళ్ళు కూడా చాలా గొప్ప పోరాట పటిమ కనబరిచారు అనేది అందరూ గమనించాల్సిన విషయం. క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లసన్, డేవిడ్ మిల్లర్ వీళ్ళందరూ కూడా ఆఖరి వరకు పోరాడారు. బట్ మన టీమిండియా బౌలర్లు మనకి మంచి విజయాన్ని అందించారు, గొప్ప విజయాన్ని అందించారు, ఘనమైన విజయాన్ని అందించారు. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇవాళ ఇంత గర్వంగా ఫీల్ అవుతున్నారంటే దానికి కారణం డెత్ ఓవర్స్ చేసిన హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. ద బెస్ట్ ఎవర్ డెత్ ఓవర్స్ ఇదని చెప్పుకోవాలి టీమిండియాకి. ద బెస్ట్ ఎవర్ బౌలింగ్ ఇవాళ నేను చూశాను టీమిండియా. ఇక ఈ విజయానికి కారకులు ముందుగా ప్రస్తావించుకోవాల్సి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ అండ్ అక్షర్ పటేల్ పార్ట్నర్షిప్ 72 పరుగుల కీలక పార్ట్నర్షిప్ వాళ్ళు నెలకొల్పారు. ఆ తర్వాత శివన్ దూబే తను కూడా క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు. సో 176 పరుగుల డీసెంట్ స్కోర్ లభించింది అంటే ఈ ముగ్గురి వల్లే. ఇక బౌలింగ్లో చూసినట్టయితే మొదట్లో అక్షర్ పటేల్ ఒక ఓవర్లో 20 పరుగులకు పైగా ఇచ్చి కాస్త కంగారు పెట్టినప్పటికీ మళ్ళీ టీమిండియా బ్యాక్ టు ద ట్రాక్ వచ్చిందంటే దానికి కారణం జస్ప్రీత్ బుమ్రా వేసిన డెత్ ఓవరే. ఆ తర్వాత అదే లైన్ కొనసాగించి అర్షదీప్ సింగ్, ఆ తర్వాత అదే లైన్ కొనసాగించి హార్దిక్ పాండ్యా, వీళ్ళు ముగ్గురు కూడా రోహిత్ శర్మ ఇచ్చిన టిప్స్ని పాటిస్తూ మంచి కమ్యూనికేషన్తో, మంచి కోఆర్డినేషన్తో టీమిండియాకి ఈ విజయాన్ని అందించారు. నిజంగా ఈ విజయం రోహిత్ శర్మకి ఎంతో స్పెషల్, విరాట్ కోహ్లీకి ఎంతో స్పెషల్. అండ్ లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన ఫస్ట్ బాల్ సూర్య కుమార్ యాదవ్, మ్యాన్ వాట్ ఏ క్యాచ్! ఆ క్యాచే మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్. ఆ క్యాచే టీమిండియాకి ప్రపంచ కప్ ని సాధించి పెట్టింది అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఓవరాల్ గా ఇది టీమిండియా సమష్టి కృషి. ఈ సమష్టి కృషి వల్లే టీమిండియా వేళ విజయం సాధించింది. రోహిత్ శర్మ నిజంగా ఆయన కెప్టెన్సీ రథ సారథి అయి టీమిండియాని ఒక్క మ్యాచ్ కూడా ఈ వరల్డ్ కప్లో ఓడిపోలేదంటే అది ముమ్మాటికి రోహిత్ శర్మ యొక్క కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఒక కారణం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించాలి. అది ముమ్మాటికి నిజమే. అండ్ విరాట్ కోహ్లీ ఇన్ని మ్యాచెస్లో కూడా ఎక్కడా రాణించలేదు అనే విమర్శలకి ఇవాళ తను నోరు మూయించేలా చేశాడు. చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఇవాళ టీమిండియాకి విజయాన్ని సాధించి పెట్టింది. అండ్ ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అవడానికి ముందు హార్దిక్ పాండ్యా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ గురించి చాలా మంది అతన్ని హేళన చేశారు, చాలా మంది అతన్ని తిట్టారు, టార్గెట్ చేశారు, హేటెడ్ చూపించారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఫ్యామిలీ ఇష్యూస్ ఎంతో మనోవేదనకు గురయ్యాడు. అవన్నీ కూడా ఈ విజయంతో హార్దిక్ పాండ్యా మర్చిపోతాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిజంగా హార్దిక్ పాండ్యాకి ఈ విజయం ఎంతో స్పెషల్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు కారణాలు వెతికే మూడ్లో ఎవరు లేరు. అందరూ కూడా ఈ సెలబ్రేషన్ని, ఈ విజయాన్ని ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టీమ్ ఇండియా, కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఇండియన్స్.